మా ఇంట్లో ఉండరండి, రెంటర్స్. మాకు తెలియదండి, కిందనే ఉంటారు, కింద ఆడుకుంటారండి పిల్లలు. మీరు ఎప్పుడైనా బాబుని చూసారండి? కిందనే ఆడుకుంటారండి పిల్లలు, నార్మల్గానే ఉంటారు. పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు పిల్లలు, చిన్నపిల్లలు ఎట్లుంటారంటే అట్లనే ఉంటారు. మనకు తెలియదు కదండి, ఎవరు అన్నది తెలియదు కదండి. తెలీదండి, ఎన్నాళ్ళు అయిందండి, ఓనర్స్కి తెలుస్తుంది కదండి, మాకేం తెలుస్తుందండి. మేము ఓనర్స్ అండి. పక్కన పాప చనిపోయింది కదా, మా ఇంట్లో పాప చనిపోయింది. సహస్ర వల్ల ఓనర్స్ అండి. అంటే పక్కన అంటే వస్తారు, ఆడుకుంటారు. కింద ఒక్కొక్కసారి పైకి కూడా, మా పైకి వస్తే నేను బెదిరించానండి, మీరు వెళ్ళొద్దు పైకి అని తిట్టాను నా పిల్లోని. నార్మల్గానే ఉండేవాళ్ళ, అంత ఏం లేకపోతే వస్తారు పిల్లలతో ఆడుకుంటారు కదా అండి. అట్లనే వెళ్తుంటే బెదిరించేదాన్ని నేను, ఎవరు వెళ్ళొద్దండి పైకి అని బెదిరించేవాళ్ళు. ఎవరినైనా, ఆ పిల్లగానే అనే కాదు, ఎవరినైనా బెదిరించేదాన్ని. అంటే తను ఒకసారి మా ఇంట్లోకి వచ్చినందుకే అన్నాను, నువ్వు పైకి రావద్దు నాన్న, కిందనే ఆడుకోవాలి, కింద అందరు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోవాలి, పైకి రావద్దని చెప్పేదాన్ని. వాళ్ళు ఇక్కడే ఈ గల్లీలోనే ఎక్కువ ఆడతారు. ఇక్కడ ఆడుకుంటారు పిల్లలందరూ, బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇక్కడే ఉంటాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడి గురించి అయితే మాకైతే తెలియదండి. మనకు తెలియదండి. మన అన్నమో తింటలేదు వాళ్ళు 3-4 రోజుల నుంచి. 3-4 రోజుల నుంచి అన్నమో తింటలేదు వాళ్ళు. మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్. మీరు కూడా వద్దమ్మా, ఇవన్నీ వద్దమ్మా. ఈరోజు ఎప్పుడు గాంధీ ఇప్పుడు ఏమైంది చెప్పు.